హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా నేను చూపించే కొలత అయితే ఒకరికి సరిపోతుంది. నేను స్టార్ అనేసి వేశాను కదా, అది కంప్లీట్లీ ఆప్షనల్. అసలు మాకు ఈ బిర్యానీ సామాన్లు వద్దనుకుంటే జీలకర్ర షాజీరా వేసుకోండి, దాల్చిన చెక్క వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా వీటిని ముందు ఫ్రై అవ్వనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి కదా, అందుకని. అది ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది, అది చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఈలోపు అప్పటికప్పుడు దంచైనా వేసుకోండి, లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటుంది కదా, అది ఒక టీ స్పూన్ అనండి, ఎక్కువ అస్సలొద్దు, టీ స్పూన్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక 5-7 నిమిషాలు పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే అస్సలు టేస్ట్ బాగోదండి, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఎవరి దగ్గరైనా ఉంది అని అనుకుంటే మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నట్టు దాన్ని వేరే ప్యాన్లో ఫ్రై చేసుకోండి. లేదు ఫ్రోజన్ బఠానీలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళైతే చక్కగా ఒక ఫుల్ కప్పు వేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయతో పాటు ఆ గ్రీన్ పీస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి, దాంతోపాటు కొత్తిమీర. నా దగ్గర పుదీనా లేదు, డ్రైడ్ పుదీనా అయినా కూడా బాగానే ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర ఉంది, చక్కగా హ్యాండ్ఫుల్ కొత్తిమీర, టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకోండి. వేసుకొని అది ఒక్క 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి అన్నంకి కూడా సరిపోయేంత ఉప్పు, లేదు కాదు అని అనుకుంటే ముందు జస్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి, తర్వాత రైస్కి సరిపడినంత మీరు వేసుకుందరు. ఆల్రెడీ రైస్ పక్కన ఉడకపెట్టేసుకొని దాన్ని మంచిగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుంటేనే, లేదంటే పేస్ట్ అయిపోతుంది. తెలుసు కదా మీకు, ఫ్రైడ్ రైస్లు అందరూ చేసుకుంటారు కదా, అదనమాట. సేమ్ ప్రొసీజర్. చక్కగా అన్నం కూడా వేసేసుకుని ఇప్పుడు బాగా దీన్ని సాటే చేసుకోండి. ఆ మసాలాతో ఈ అన్నం మంచిగా కలవాలి కదా, అదనమాట. ఇప్పుడు ఈ అన్నానికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి, టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి, అంతేనండి. ఇట్టే రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు చక్కగా లంచ్ బాక్సులకి పిల్లలకి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన గ్రీన్ పీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.